హిట్, లక్కీ భాస్కర్, యానిమల్ ఈ 3 సినిమాలు చూస్తే చాలు దాంట్లో తనకంటూ ఒక పాత్రను సృష్టించుకొని ఇప్పుడు హీరోగా ఎంట్రీ అవుతున్నాడు శ్రీనాథ్ మాగంటి. దాంతోపాటు ఆయనతో జోడీగా నటించినటువంటి గాయత్రి రమణ వీరిద్దరు ఉన్నారు. మార్చి 6th వస్తుంది మెన్షన్ హౌస్ మలేష్. మరి ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది ఏంటి? యాక్చువల్ చెప్పాలంటే ఇటీవల రిలీజ్ అయిన టీజర్ చాలా ఆకట్టుకుంది. మరి సినిమా కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ ఇద్దరికి ముందుగా ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. శ్రీనాథ్ గారు, మీరు అంటే మీరు చేసిన సినిమాలు 3 కూడా యాక్చువల్ చెప్పాలంటే అవి ప్యాన్ ఇండియా మూవీసే. ఇప్పుడు మెన్షన్ హౌస్ మలేష్ అంటే ఇందులో మీ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది? మలేష్ అనేది మీ రియల్ లైఫ్కి మీకు ఎలా ఉంటుంది? సార్ అది మ్యాన్షన్ హౌస్ కాదు సార్, మెన్షన్ హౌస్ మల్లేష్. అది ఎలా అంటే క్రాంతిని పొరపాటుగా పలికితే కంత్రి అయినట్టు మా మెన్షన్ హౌస్ మల్లేష్ని పొరపాటుగా పలికితే మ్యాన్షన్ హౌస్ అయిపోయింది. సో మాది మెన్షన్ హౌస్. మెన్షన్ అంటే ఎందుకు అలా పెట్టారు? మన కూరగాయల పంచాయతీ కదా సార్ అది. లేదా సెన్సార్కి ఏమైనా ఇబ్బంది అయితే అది ఇది 2 ఉండేలాగా అట్లా మెన్షన్ అలా కాదు సార్. అది ఉంది కదా, ఈ మధ్యన అందరూ మింగే అంటున్నారు కానీ డైరెక్ట్గా ఆ మాట అనట్లేదు. మ్యాటర్ కన్వే అయిపోయిన తర్వాత మనకి ఏదైతేనే అన్నట్టు. సో అలా యాక్చువల్లీ ఏంటంటే మెన్షన్ హౌస్ అనగానే మనకి బాలయ్య గారి బ్రాండ్ అనేసి ఒక వినపడుతుంది. అది తీసుకొని నేను పెట్టారా అనేసి మేము అనుకున్నాం. లేదు సార్, అలా అవ్వలేదు, కుదిరేసింది. ఈ సినిమాకి అలా కుదిరేసింది సార్. మెన్షన్ హౌస్కి శంకరమ్మ టెంట్ హౌస్కి ఏంటి సంబంధం ఏంటి? శంకరమ్మకి మల్లేష్ గారికి ఉన్న ఏకైక రిలేషన్ శంకరమ్మ. దట్స్ ఆల్. మల్లేష్ గారికి ఆవిడ తప్ప ఇంకో మనిషి లేరు, ఇంకో బంధం లేదు. సో మీరు తర్వాత వచ్చారు. సో ఆవిడకి జీవితంలో ఇప్పుడు కొడుకు దారి తప్పిపోయాడంటే ఏదో ఒకటి చేసుకో అని సెట్ చేసి నుంచో పెడతారు చూసారు. అలా ఇంకా ఆవిడ గుర్తుగా నాకు శంకరమ్మ టెంట్ హౌస్. యా, అంటే ఇది మొత్తం కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఆ విధంగా కనిపిస్తుంది. అంటే తెలంగాణ లేకపోతే ఇది ఎట్లా ఏ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ కనిపిస్తుంది? తెలంగాణ, ప్రాపర్ తెలంగాణ సినిమా సార్. తెలంగాణ పోరగాల పంచాయతీ. ఆడ నుంచి ఆంధ్రాకి కూడా వెళ్ళిపోతాం మేము. ఆంధ్ర అంటే ఇప్పుడు గాయత్రి గారి కోసం అటు ఇందులో మీ క్యారెక్టర్ పేరు ఏంటండి? ఇందులో నా క్యారెక్టర్ పేరు జ్యోతి అండి. సో జ్యోతి వచ్చేసి మల్లేష్ వైఫ్ అండ్ లైఫ్ ఆఫ్ మల్లేష్ బేసికలీ. సో నాకు నైఫ్ కనిపిస్తుంది అక్కడ. దట్స్ లెఫ్ట్ ఫర్ ది ఆడియన్స్. చెప్పచ్చు సార్, ఇట్లాంటివి కడుపు చించుకుంటే నేల మీద పడుతుంది. వైఫ్ లైఫ్ తర్వాత నైఫ్ అవుతుందేమో చూడాలి. అంటే మీరు ఫస్ట్ నైట్ అక్కడే అనిపించింది ఏంటో షాక్ ఇస్తారు సార్. సినిమా అంతా షాక్ లేదు సార్ మాకు. షాక్లే. అంటే మీ క్యారెక్టర్ ఇది పర్టికులర్గా ఎలా ఉండబోతుంది ఏంటి? ఆయన్ని ఎలా టార్చర్ ఎట్లా? సో జ్యోతి అనే క్యారెక్టర్ సింపుల్ విలేజ్ ఉమెన్ అండి. తను మల్లేష్కి మల్లేష్తో పెళ్లి జరుగుతుంది. తర్వాత మల్లేష్ లైఫ్లో జ్యోతి రోల్ ఏంటి? ఇట్స్ నాట్ లైక్ జస్ట్ హీరో పక్కన ఒక హీరోయిన్ ఉండాలి అన్న క్యారెక్టర్ అయితే కాదు. షీఈస్ నాట్ జస్ట్ దేర్ ఫర్ సాంగ్స్ అండ్ కమర్షియల్ పర్పస్ కోసం లేదు. నా క్యారెక్టర్కి ఇందులో చాలా రోల్ ఉంది. ఇందులో చాలా కీ రోల్ ఉంది. సో మల్లేష్ లైఫ్లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ నా డెబ్యూ రోల్ జస్ట్ ఒక గ్లామరస్ ఎంట్రీతో అవ్వకుండా ఒక మీనింగ్ఫుల్ రోల్తో అవుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ట్విస్ట్ ఇచ్చారు మొత్తం, ఆ ట్విస్ట్ మీదనే మొత్తం అందరం చెవులు కొరుక్కోవటం ఇవన్నీ చూసాం. ఏంటో ఏదో ఉంది, మీరు కూడా ఎక్కడ చెప్పొద్దని మీరు అనటం ఎంత ఉంది. ఏంటి ఆ ట్విస్ట్? అంటే ఆడియన్స్ ట్విస్ట్ మార్చ్ 6th తెలిసిపోద్ది సార్. 100% మార్చ్ 6th ఆ ట్విస్ట్ ఏంటో తెలిసిపోద్ది. జస్ట్ అప్పుడు దాకా కొంచెం మీరు కూడా చెవు కోరుకోవడం మాకు కూడా కావాలి. మొన్న టీజర్ రిలీజ్ చేయడం జరిగింది కదా, తరుణ్ భాస్కర్ విశ్వ వచ్చారు. వాళ్ళ రెస్పాన్స్ ఎలా అనిపించింది? వాళ్ళిద్దరు చూసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు ఏంటి? ఆఫ్ ది రికార్డ్ ఏం చెప్పారు మీకు? సార్ ఇద్దరు ఎంజాయ్ చేశారు సార్. అక్కడ లాంచ్ అవ్వకముందు ఓకే మనోడికి సపోర్ట్ చేస్తున్నాము అని వచ్చారు. బట్ అది చూసిన తర్వాత అటు విశ్వక్ గారికి ఇటు తరుణ్ సార్కి ఇద్దరు ఓకే
మనం గుడ్ కాంటెంట్కే సపోర్ట్ చేస్తున్నాము అని అనుకున్నారు. అది నాకు తర్వాత కూడా చెప్పారు, బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, బాగుంది, ఇట్ విల్ వర్క్ అన్నట్టుగా అన్నారు. ఐమ్ లైక్ చాలా బ్లెస్సింగ్స్ చాలు సార్. దే హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ సినిమా, చాలా సినిమాలు చేశారు, సక్సెస్లో ఉన్నారు. సో వాళ్ళకి అనిపించిందంటే వాళ్ళిద్దరు సపోర్ట్ మీకు చేయడం ఎలా అనిపించింది ఈ ఇద్దరు కేసు? సార్ వెరీ బ్యూటిఫుల్ సార్. అంటే సినిమాలో కాంపిటీషన్ లాగా భావిస్తాం కదా, బయట అందరూ అదే అనుకుంటారు, ఈ హీరో మీద ఆ హీరో కాంపిటీషన్ నడుస్తుంది, ఇది కాంపిటీషన్ ఫీల్డ్ కాదు సార్, వెరీ కాంట్రిబ్యూటింగ్ ఫీల్డ్ సినిమా అనేది. సో వాళ్ళు కూడా వచ్చి నాకు కాంట్రిబ్యూట్ చేశారు, నా మొదటి అడుగులో వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. రేపొద్దున నేను కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాను. రేపొద్దున ఎవరన్నా వచ్చి చేసి పెట్టండి, ఏదైనా చూసి పెట్టండి అని అంటే నా తరఫు నుంచి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను. సో వాళ్ళ దగ్గర నుంచి అయితే అది నేర్చుకున్నాం. ఎంత బిజీ, రేపు సినిమా రిలీజ్ పెట్టుకుని ఈ రోజు వచ్చారు ఆయన, విశ్వక్ గారు. సో శ్రీ విష్ణు గారు కూడా డిడ్ ద సేమ్. ఇద్దరు And even Adivsesh garu, he launched our first song. He was shooting for both Dacoit and G2 back to back. So it was very sweet of him. లేదండి. ఈ సినిమా తర్వాత మీకు మంచి వరుసగా ఆఫర్స్ వస్తాయండి. టీజర్ తోటే అమ్మా ఏదో హిట్ కొడుతున్నారు అనిపించేసింది మాకైతే. యాక్చువల్లీ మీరు మొత్తం కూడా బాగా చేశారు. అంటే యానిమల్ చేయటము, తర్వాత లక్కీ భాస్కర్ చేయటం, హిట్ నాని గారు, ఇలా వీళ్ళందరూ, అంటే ఆయన నాని గారు అది ఆయన హిట్లో ఆయన చేయకపోయినా ఆ ప్రొడక్షన్లో మీరు చేశారు. సో ఎలా అనిపించింది ఈ ముగ్గురు నుంచి? మీరు ఎట్లా ఇది వాళ్ళ నుంచి ఏం తీసుకున్నారు ఫీడ్బ్యాక్? సార్ ముగ్గురికి ఒక కామన్ ట్రేట్ అయితే ఉంది సార్, వెల్కమింగ్గా ఉంటారు, మన అనుకునే దగ్గర తీసుకుంటారు. వాళ్ళు ముగ్గురు స్టార్సే సార్. రణబీర్ కపూర్ గారు, దుల్కర్ సల్మాన్ గారు అండ్ నాని గారు, ముగ్గురు బిగ్ స్టార్స్. వాళ్ళు ఎప్పుడు మేము స్టార్స్ అన్నట్టయితే బిహేవ్ చేయలేదు సార్. మన సినిమాకి ఏం చేయగలుగుతాం, సినిమాకి ఏం చేస్తున్నాము, ఇంతే ఉంది. సో వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. అది వాళ్ళ దగ్గర ఇంకా దాని మించి మనం ఏం నేర్చుకుంటాం సార్? స్కిల్ అయితే మనం వెనక్కి కూర్చుని చూడటమే. ముగ్గురు దారుణంగా కష్టపడే మనుషులే. మేము స్టార్డమ్లో ఉన్నాం, మేము వస్తేనే ఎక్కువ అన్న మైండ్ సెట్టే లేదు వాళ్ళకి. ఏం చేయగలుగుతాం? చెప్తారు మీరు ఆ జర్నీ? నా నానన్న అంట సార్, నా నానన్న అంట, అంతవరకు నానన్న అంట, అంతే. సో హీజ్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్ అండి నాకు. మనకి అంటే ఇంట్లో పెద్దన్నలాగా నాకు. ఆయన కూడా ఎక్కడి నుంచో వచ్చారు, సంకల్పం గొప్పదైంది. సో అది చాలు సార్, ఇలాంటి ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయన ప్యారడైజ్ వస్తుంది కదా, మీరు చేశారా దాంట్లో ఏమన్నా? నేను పిలిస్తే వెళ్తాను సార్. సూపర్. ఏమో చెప్పలేము, సడన్గా పిలిస్తే వెళ్తాను సార్ తప్పకుండా. నాని గారితో అంటే ఆల్వేస్ రెడీ. ఆయన సినిమా సరదాగా ఓకే కొట్టరు ఆయన. సో ఇఫ్ దెర్ ఇస్ నాని గారు, దెర్ ఇస్ అ సినిమా విచ్ బ్లాక్ బస్టర్. టీజర్కేమో విశ్వక్ సేను, తరుణ్ భాస్కర్ ఇలా తీసుకొచ్చారు. ఫస్ట్ ఏమో అడివిశేష్ గారిని ఇలా తీసుకొచ్చారు. వీళ్ళందరూ సపోర్ట్ మీకు బాగా లభించింది. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ లేదంటే ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎవరిని తీసుకొస్తారు మీకు? ఎలాగో ఆల్రెడీ ఇప్పుడు నాని గారు అంటే మీకు చాలా దగ్గర క్లోజ్. నాని గారా లేకపోతే రణబీర్ కపూర్ గారా, ఎవరు వస్తారు నెక్స్ట్? ఏం ప్లానింగ్, ఏం చేస్తున్నారు? చెప్తాను సార్, సంథింగ్ ఇంట్రెస్టింగే చూపిస్తాను సార్. ఐ మీన్ హ్యూజ్ బ్లెస్సింగ్ ఈస్ కమింగ్ విత్ అస్. మీరే చూస్తారు, ఇంకా ఎంతో దూరం కూడా లేం మనం. సో మీరు ఎంజాయ్ చేస్తారు సార్, వావ్ అనుకుంటారు. అంతేనా? 100%. చెప్పండి, అంటే మీది ఇది ఫస్ట్ మూవీనా అండి అంటే దీనికి ముందు ఐ డిడ్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండి. ఐ డిడ్ వెబ్ సిరీస్ 100% లవ్ అని. దాని తర్వాత ఐ డిడ్ మూవీ, బట్ అది థియేటర్స్కి రాలేదు. సో థియేట్రికల్ లాగా అయితే ఇది నా డెబ్యూ. దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ. అండ్ బేసికలీ నేను ఒక క్లాసికల్ డాన్సర్ని. సో చిన్నప్పటి నుంచి ఐ బీన్ లైక్, మై నేటివ్ ఇస్ అనంతపూర్ అండి, బట్ ఐమ్ స్టేయింగ్ విత్ ఫ్యామిలీ ఇన్ హైదరాబాద్. సో I'm a classical dancer. I did my masters in Kuchipudi from our Kalakshetra, మన Kuchipudi Kalakshetra నుంచి, and I received gold medal also for masters. So అలా డాన్సర్గా ఉన్న నేను, నాకు కాలేజ్ టైమ్స్లో యాక్టింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగి స్టార్టెడ్ గివింగ్ ఆడిషన్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఇది ఎలా ఆఫర్ వచ్చిందండి అసలు? ఈ ఆఫర్ యాక్చువల్లీ నాకు అనుకోకుండానే జరిగిందంటే, నేను వేరే మూవీస్ కోసం ట్రై చేస్తూ ఉండే, బట్ నాకు యాక్చువల్లీ డాన్స్ పర్ఫార్మెన్స్ చూశారు ఇన్స్టాగ్రామ్లో, క్లాసికల్ డాన్స్ చూసి నాకు అప్పుడు కాల్ వచ్చింది, బాలాగారు ఫోన్ చేశారు. సో అసలుకి ఆడిషన్ జరగలేదు బేసికలీ నాకు ఈ సినిమాకి. బాలాగారు జస్ట్ నా డాన్స్, ఎక్స్ప్రెషన్స్ అవి చూసి నాకు ఈ అమ్మాయి కావాలని తీసుకున్నారు. ఐ డైరెక్ట్లీ వెంట్ ఫర్ స్టోరీ డిస్కషన్.
యాక్చువల్లీ ఇప్పుడు రాయలసీమకి తెలంగాణకి స్లాంగ్ చాలా తేడా ఉంటుంది అవును కదా. అవును యా. మీకు ఇది ఇబ్బంది అవ్వలేదా స్లాంగ్? ఫస్ట్ లో టు బి వెరీ ఆనెస్ట్ అసలు నేను విలేజ్ రోల్ చేస్తానని కూడా నాకు కాన్ఫిడెన్స్ లేదు. నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తే చాలా వరకు వెస్ట్రన్ పిక్స్ ఎక్కువ ఉంటాయి. సో బాలా గారు ఎలా ఊహించుకున్నారు నన్ను విలేజ్ రోల్ నాకు కూడా తెలియదు. వెన్ హీ కాల్ మీ అండ్ సెడ్ లైక్ తెలంగాణ విలేజ్ గర్ల్ అమ్మాయిగా నువ్వు చేయాలి అని అంటే ఐ వాజ్ లైక్ ఫస్ట్ థింగ్ ఇస్ విలేజ్ గర్ల్గా చేయడమే నాకు ఒక ఛాలెంజ్, అందులో తెలంగాణ స్లాంగ్. బట్ ఐ థింక్ ఆ సరౌండింగ్స్ వెళ్ళిన తర్వాత సెట్లోకి వెళ్ళిన తర్వాత ఎవ్రీబడి వర్ టాకింగ్ తెలంగాణ స్లాంగ్లో మాట్లాడుతున్నారు. నాకు ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఐ కెన్ గ్రాస్ప్ థింగ్స్ వెరీ ఈజీలీ. అంటే డబ్బా కొట్టుకోవట్లేదు, ఇట్స్ జస్ట్ వన్ అడ్వాంటేజ్ ఫర్ మీ. సో సెట్లో నాకు యాక్చువల్లీ శ్రీనాథ్ చెప్పాడు నువ్వు తెలుగులోనే మాట్లాడాలి, ఇక్కడ అందరూ ఎలా మాట్లాడుతున్నారో తెలంగాణ స్లాంగ్లో అబ్జర్వ్ చేయని. సో స్టార్టింగ్ 2 days ఐ అబ్జర్వ్ అండ్ అలవాటు అయిపోయి ఐ పిక్డ్ ఇట్ అప్ సూన్. ఏదో 2 మాట్లాడు అంటే అప్పుడు కదా వెళ్ళిపోయి మంచిగా ఉన్నావా. సూపర్. అంటే శ్రీనాథ్ గారు చాలా వరకు మీకు హెల్ప్ చేశారు. సపోర్ట్, హి వాస్ వెరీ సపోర్టివ్. యా, తనతో చేయడం ఎలా మీకు ఎలా కంఫర్టబుల్ అనిపించింది? ఐ యామ్ ఆల్సో వెయిటింగ్. వెరీ ప్రొఫెషనల్ సార్. అల్లరి పిల్ల అంత గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత అందరు సైలెంట్గా ఉంటారు అనుకుంటాం కదా. ఓ నేను ఎక్స్ట్రోవర్ట్ అనుకుంటే నాకంటే ఎక్కువ ఎక్స్ట్రోవర్ట్. నేను ఏదైనా డైలాగ్ మర్చిపోయినా మళ్ళీ ఒకసారి వెళ్ళినా కూడా అంటది సరదాగా. బట్ No, I never did that. ఇట్స్ అ వెరీ గుడ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సార్. వెరీ ప్రొఫెషనల్, వెరీ ఆన్ టైమ్, రెడీ సీన్కి ప్రిపరేషన్స్ రెడీగా ఉంటుంది. ఎలా అంటే నెక్స్ట్ సీన్ వెళ్తున్నాము, ఇప్పుడు టేక్ ఓకే అయిపోయింది, నెక్స్ట్ టేక్ వెళ్తున్నాము అంటే ఒకసారి రిహార్సల్ చేద్దాం అనుకుంటే షీ వాజ్ ఆల్వేస్ రెడీ. అంటే వచ్చేసి అప్పుడు చూసుకుందాము అని కాకుండా ఒకసారి చేద్దాము, ఆ గ్యాప్లో ఎన్ని న్యూయాన్సెస్ యాడ్ చేయగలుగుతాము ఆ యాడ్ చేసుకుంటూ ఇది ఓకే ఇది వద్దు అనుకునే స్పేస్ దొరికింది. అంటే అంతే వెల్కమింగ్గా ఒక యాక్టర్ ఉంటే వర్క్ ఈజీ అయిపోద్ది సార్. ఏదో చేస్తున్నాము అన్న గొడవ కాకుండా వెళ్ళిపోతుంది హ్యాపీగా అన్నట్టు ఉంటుంది. యాక్చువల్లీ మెన్షన్ హౌస్ మల్లేష్ ఈ టైటిల్ పెట్టడానికి ఏంటండి రీజన్ ఏంటి అసలు? ఇలా గుర్తుపెట్టుకోవడానికే సార్. ఇలా గుర్తుపెట్టుకోవడానికి బయటికి వెళ్ళిన తర్వాత ఇలాంటిది ఒక సినిమా వస్తుందిరా అని. అంటే సార్ ఇప్పుడు పిల్లోడు పుట్టిన తర్వాత వెంటనే పేరు పెడతారు కదా, ఆ పేరే గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కదా. సో మా సినిమాని గుర్తుపెట్టుకోవాలంటే మాకు పేరే అట్రాక్టివ్గా ఉండాలి. సో దానికి కాన్సెప్ట్ ప్రకారంగా సినిమా ప్రకారంగానే పేరు పెట్టాము. సినిమాకున్న ట్రేట్స్ కలుపుకుంటే మెన్షన్ హౌస్ అని వచ్చింది మాకు. మల్లేష్ ఏం చేస్తాడు అసలు? గొడవ చేస్తాడు, గొడవ చేస్తాడు, గోల చేస్తాడు, పొగరబోతుగా తిరుగుతుంటాడు. మూడు వచ్చినప్పుడు అలా టెంట్ హౌస్కి వెళ్ళి వ్యాపారం చేస్తాడు. ఇంటికి వచ్చి జ్యోతి చేతిలో తన్నులు తింటాడు. జ్యోతి చేతులు తన్నులు తినే ముందు జ్యోతి ఇచ్చే ఆ ట్విస్ట్కి ఎలా రియాక్ట్ అవుతారు అసలు? ట్విస్ట్ సార్ చూడాల్సిందే సార్. March 6th దాకా కొద్ది రోజులే సార్, కొంచెం హోల్డ్ చేసుకుంటే March 6 you will see all the twists. జ్యోతి ఇచ్చే ట్విస్ట్కి మీరైతే నవ్వుకుంటారు సార్, పక్కా నవ్వుకుంటారు. నవ్వుకుంటావా? షాక్ ఏదే అంటే నేను షాక్ అవ్వటం చూసి మీరు నవ్వుకుంటారు. టీజర్లో మాత్రం అందరు షాక్ అయ్యారు. ఏంటి అసలు అంటే ఫస్ట్ నైట్ రోజు హ్యాపీగా ఉండాల్సిన ఒకేసారి ఇది అయిపోయి మొత్తం బయటకు వచ్చేసి ఎవరికి చెప్పొద్దు ఏంటి ఇలా ఏంటంటే ఏంటి ఏం చేస్తుంది ఏంటి అంటే కొంత కల్ట్గా ఏమన్నా ఉందా మూవీ అని అనిపించింది సార్. అలా కూడా వెళ్తుంది సార్. మేము కామెడీ అని చెప్పి ఓన్లీ కామెడీ అనేది పట్టుకోలేదు. యూ విల్ ఫీల్ ఎమోషన్స్ మా దాంట్లో. యూ విల్ సీ ఎమోషన్స్, నవ్వుకుంటారు. అరే ఎక్కడో జ్యోతి నా గర్ల్ ఫ్రెండ్కి ఉన్న ట్రేట్సే కదా, నా వైఫ్కి ఉన్న ట్రేట్సే కదా, ఈ మల్లేష్ గాడు కొంచెం ఈ పెంకిగాడు నా బాయ్ ఫ్రెండే కదా, మా ఆయనకు కూడా ఉంది ఈ పెంకేశాలు అని కనెక్ట్ అయ్యేటట్టే ఉంటుంది. ఎక్కడ అంటే యాక్చువల్ చెప్పాలంటే సినిమా అంటే ఎక్కడో జరిగిన కొంత తీసుకుంటుంటారు, రియలిస్టిక్గా ఉంటుంది. అలాంటిది ఏమైనా జరిగిన స్టోరీ ఇది, లేకపోతే మనం ఓన్గా చేసుకుంటుంది? యాక్చువల్లీ బాలా గారు వన్స్ టోల్డ్ మీ దట్ ఈ సినిమా రియల్ లైఫ్లో కూడా ఒక్క చోట ఆయన విన్నారు, నాట్ కంప్లీట్లీ, ఒక చిన్న పాయింట్ అనేది ఆయన వినడం జరిగింది వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో. అండ్ హీ ఫెల్ట్ లైక్ హీ వాంట్స్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. సో దాని మీద ఎంటైర్ క్రియేటివిటీ మొత్తం మూవీ అంతా ఆయన విజన్లో ఇది రాసుకుని ఆయన తీయడం జరిగింది. సో టీజర్ అండ్ సాంగ్ కూడా చాలా బాగుంది. సాంగ్ మీకేది నచ్చింది సార్? బంగారీ నచ్చిందా లేదా మింగలేక మంగళవారం నచ్చిందా? రెండు నచ్చాయి నాకు, రెండు నచ్చాయి. కాకపోతే రొమాన్స్ కూడా ఎక్కువ మీరు కొంత అది చూపిస్తున్నట్టు అయితే కనిపించింది అది.
సో అంటే మా మ్యూజిక్ పరంగా ఎంతవరకు హెల్ప్ అవుతుంది సినిమాకి ఇది? మ్యూజిక్ మాకు చాలా ఫస్ట్ help అవుతుంది మా sir. ఫస్ట్ హీరో మ్యూజిక్ సార్. కథతో పాటు మ్యూజిక్ సార్. మ్యూజిక్ మీరు ఇంకో లెవెల్లో ఎంజాయ్ చేస్తారు. సురేష్ బొబ్లీ గారికి ఉన్న ట్రాక్ రికార్డ్ తెలిసిందే. కరెక్ట్. సో ఆయన ఏం కాంప్రమైజ్ అవ్వలేదు. సరే ఏదో ఒకటి చేద్దాంలే అని కాదు. ప్రతి సినిమా ఈజ్ హిజ్ ఓన్ మూవీ. ఇంకెలా అంటే నా సినిమా, నా పేరు, నాది అన్నట్టే కాకుండా మా వాళ్ళు, మన వాళ్ళు ఎదగాలి, నా మంచి మ్యూజిక్ ఇస్తే డైరెక్టర్కి ప్లస్ అవుతుంది, సినిమాకి ప్లస్ అవుతుంది, హీరోయిన్ అందరూ చాలా కొత్త వాళ్ళు వస్తారు అన్న నమ్మకంతోనే ఆయన ఇష్టంగానే చేశారు సార్. ఎక్కడ ఏదో చేయాలి అని చేయలేదు. నేనైతే చూడలేదు ఆయన అలా చేయటం ఇప్పుడు దాకా. కరెక్ట్. Yeah. యాక్చువల్లీ మీరు ఈ సినిమా సెన్సార్ అయిందండి లేదా? ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు దానికి ఉరుకుతున్నారు సార్. సెన్సార్ అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ సర్టిఫికేట్ వస్తుంది అనుకుంటున్నారా? సార్ సెన్సార్ సర్టిఫికేట్ చూసిన తర్వాత అంటే సార్ ఐఎమ్ సీయింగ్ ఫర్ యూ అనే అనుకుంటున్నా సార్. బికాస్ మాది ఫ్యామిలీ సినిమా సార్. ఇట్స్ ఫ్యామిలీ కామెడీ సినిమా ఇది. కరెక్టే, కాకపోతే టైటిల్ మ్యాన్షన్ ఇది ఇలా పలుకు మెన్షన్ కావాలంటే ఇంగ్లీష్ లో ప్రింట్ చేపిస్తాను నెక్స్ట్ టైం నుంచి నేను. అక్కడ సెన్సార్ ఏమైనా ఇబ్బంది ఏమైనా ఇద్దామో అవ్వదని నేను అనుకుంటున్నాను సార్. ఒకసారి సినిమా చూసిన తర్వాత దే విల్ అండర్స్టాండ్. ఇది యాక్చువల్లీ మొన్న ఫ్రెండ్లీ కపుల్ సినిమా మొత్తం కపుల్ ఫ్రెండ్లీ. యా కపుల్ ఫ్రెండ్లీ అది ఆ టైటిల్కే సెన్సార్ ఏ సర్టిఫికేట్ సార్. అలా ఉంటుంది ఇప్పుడు. లేదు సార్, ఇది ఐ హ్యావ్ అ ఫీలింగ్ యూఏ వస్తుందని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఫస్ట్ అయితే నిజంగా ఇంగ్లీష్లో కొట్టిచ్చేస్తా. టైటిల్ అయితే ఇంగ్లీష్లో రాసుకుంటే ఇట్ టేక్ ఇట్. అంటే మొత్తం ఫ్యామిలీ అంతా సార్ బేసిక్లీ టైటిల్ చూడగానే చాలా మంది ఓకే ఏంటిది ఆల్కహాలిక్ సంబంధించిన మూవీ అని అనుకుంటారు సార్. కానీ మూవీ చూసాక ఎవ్రీబడి విల్ చేంజ్ దర్ ఒపీనియన్ అండ్ దే లవ్ ఇట్. ఇది 200% ఫ్యామిలీస్ వచ్చి చూసే మూవీ అండ్ ఫ్యామిలీస్ ఎక్కువ లవ్ చేస్తారు. వీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ బేసిక్లీ. ఇందాక మీరు అడిగిన క్వశ్చనే టైటిల్ అని అడిగారు సార్. మరి నేను ఎలా ఆకట్టుకోవాలి సార్ మిమ్మల్ని? లేకపోతే టెంట్ హౌస్ మల్లేష్ అని పెడితే ఏదో టెంట్ హౌస్ మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే జనాలు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. నేను కొత్తదనం ఇవ్వకపోతే నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటారు? మా సినిమాని ఎలా గుర్తుపెట్టుకుంటారు? కానీ ఎందుకు ఈ మధ్య సెన్సార్ కొంత టైటిల్ దగ్గరనే కొద్దిగా అబ్జెక్షన్ Sir, చెప్తున్న ఇంకా- పరిస్థితి. ఇటీవల రిలీజ్ అయిన సినిమాలు కానీ చూస్తుంటే ఇంతవరకు మాకు మొత్తం ఇంకో వాళ్ళే దారి చూపించాలి. అప్పుడు ఈ ఈ ఈ పేర్లు పెట్టుకోండి అని వాళ్ళే మాకు లిస్ట్ ఇస్తే మా సినిమా దాంట్లో ఏదన్నా మేము టిక్లు పెట్టుకుంటాం. ఇది నేను రూడ్గా అనట్లేదు. ఎందుకంటే సార్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంటర్టైనింగ్ అండ్ అట్రాక్టింగ్ పీపుల్. కాబట్టి నేను జనాల్ని అట్రాక్ట్ చేసుకునే పేరే పెట్టుకోవాలి. నేను ఇప్పుడు మొన్న కూడా వివర్ కాలేజెస్కి వెళ్తానికి టూర్ ప్లాన్ చేసుకున్నాం. మాకు పేరు చూసి రిజెక్ట్ చేశారు. అరే పేరు చూసి రిజెక్ట్ చేసేస్తే పోనీ ఇంగ్లీష్లో ఏమా? ఇప్పుడు ఎవరికి బూతులు రావు సార్, ఎవరికి తెలీదు అడల్ట్ కాంటెంట్. 15 ఏళ్ళ కుర్రోళ్ళు కూడా చూస్తున్నారు ఈ మధ్యన పోనోగ్రఫీ. ఇవన్నీ పక్కన పెట్టుకుంటే మా సినిమాని జనాలకి దగ్గర తీసుకెళ్లే ప్రతి ప్రయత్నంలో పేరు సరిగ్గా లేకపోవడానికి ఏముంది? కనీసం టీజర్ చూసారా మీరు? టీజర్ చూసి రిజెక్ట్ చేస్తున్నారు. గివ్ అస్ అ రీజన్. నో, ఇప్పుడు టక్కుమని ఇచ్చేసుకుంటే వెళ్ళిపోతే సార్ నా ఆడియన్స్ లిమిట్ అయిపోవట్లేదు. ఆ లిమిట్ అయిపోయిన దగ్గర నుంచి అక్కడ నుంచి అంటే ఇంకా యూ సినిమాలే చేసుకుంటూ కూర్చోటానికే మా ప్రయత్నం. దిస్ ఈజ్ యాక్చువల్లీ అ యూ సినిమా. ఇప్పుడు ప్రేమ వస్తే ఏం చేస్తాం సార్? మొగుడు పిల్లల మధ్యలో ప్రేమ వస్తే ఏం చేస్తారు? ముద్దు పెట్టుకుంటారు కదా. అది బూత్ అంటే ఇంకా ఏం చెప్తాం? కరెక్ట్. యా ఇప్పుడు నాకు నిన్ననే ఎవరో మంచి ఎగ్జాంపుల్ చెప్పారు సార్. తల్లి బిడ్డకు పాలు తాగిపిస్తుంది, కానీ దాంట్లో చెస్ట్ కనిపిస్తుందని ఇచ్చేస్తాను అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్ కదా సార్. అక్కడ ఎమోషన్ కూడా ఒకటి ఉంది కదా. సో మా సినిమాకి కూడా ఒక ఎమోషన్ ఉంది, వేర్ ఇట్ హ్యాస్ లవ్ ఉంది, రిలేషన్స్ ఉన్నాయి. అంటే ఒకరిని తొక్కేస్తుంటే ఎలా బయటకు వస్తున్నాడు అనే దాన్ని కూడా చూపించుకుంటున్నాం కదా. ఇట్స్ ఎ సప్రెస్డ్ క్యారెక్టర్. వాడు ఎలా బయటకు వస్తున్నాడు అనేది కూడా ఉంది. సప్రెస్ అందరూ అవుతున్నారు కదా సార్. పవర్ఫుల్ పర్సన్ ఈస్ డూయింగ్ సంథింగ్ టు చిన్నోడు, నువ్వు ఇంతే, నీ బతికింతే, నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పేటోళ్ళు ఎంతమంది ఉన్నారు బయట? మనకి కొన్ని 100 మంది ఉన్నారు. పోరాడేది ఎంతమంది? 10 మంది పోరాడదాం అనుకుంటే ఒక్కడు గెలుస్తాడు. అది కూడా ఎన్నో కోల్పోయిన తర్వాత గెలుస్తాడు ఆడు. సో మల్లేష్ ఇస్ దట్. యాక్చువల్గా చెప్పాలంటే మీరు చెప్పింది కూడా కరెక్ట్ అండి. అది ఎందుకంటే మొత్తం ఇప్పుడు మారుతున్న సిచ్యువేషన్ తగ్గట్టుగానే టైటిల్ కూడా పెట్టుకుంటారు. ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి మస్ట్గా ఉంటుంది. అది కూడా సెన్సార్ కూడా కొంచెం లిబరల్గా ఉండాలి. మాకేమవుతుందంటే సార్, కొత్త వాళ్ళు వస్తారు సార్. మేము మరీ అడల్ట్ కంటెంట్ తీసుకుని రావట్లేదు. ఇఫ్ నేనే అడల్ట్ కంటెంట్ చేశాను అంటే బై డిఫాల్ట్ వస్తుంది అని నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోతాను. మేము చేసింది యూ సర్టిఫికేట్ రిలేటెడ్ సినిమా. కానీ
పేరుని బట్టి జడ్జ్ చేసేస్తాను అంటే డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని అంటారు, మళ్ళీ మీరే జడ్జ్ చేస్తా అంటే మాకు కూడా కష్టమే కదా. శ్రీనాథ్ గారు, మీకు మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు అసలు చిన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు చిన్నప్పుడు చిరంజీవి గారు సార్, 100% చిరంజీవి గారు. అసలు వాట్ అ స్వాగ్, ఇప్పటికీ స్వాగే ఆయన. హీస్ ద మోస్ట్ స్టెప్ తోటి మళ్ళీ సార్, ద మోస్ట్ గ్రేస్ఫుల్, హ్యాండ్సమ్, అల్లర్, ఆయన అన్నీ చేసేస్తారు సార్. హీఈస్ ద బేస్ ఫర్ ఎవ్రీథింగ్. చిన్నప్పుడు ఓకే. Yeah. ఇప్పుడు ప్రభాస్ గారు సార్, అంతే కట్అవుట్కి ఫ్యాన్ అయిపోయాను నేను. ఫస్ట్ ఈశ్వర్ సినిమా చూసినప్పుడే నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా. ప్రభాస్ గారు ఫ్యాన్ అంటున్నారు. Sir. యాక్చువల్ చెప్పాలంటే మీరు ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగతో చేశారు, సార్ యానిమల్ చేశారు, ఇప్పుడు యానిమల్ పార్క్లో ఉన్నారు. స్పిరిట్లో ఏమైనా చేస్తున్నారా లేకపోతే ఏమన్నా అట్లా ఏమైనా అవకాశాలు ఏమన్నా? సార్ తెలియదు సార్, కొన్ని అలా నేచర్కి యూనివర్స్కి వదిలేస్తాను. సార్కి సందీప్ రెడ్డి వంగ గారికి నేను కావాలి అని అనుకుంటే ఐఎమ్ దేర్. సో ఆయన వచ్చేసాయంటే క్వశ్చన్స్ కూడా ఏమి ఉండవు సార్, వెళ్ళి ఐ స్టాండ్ దేర్ రెడీ. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? రామ్ చరణ్ ఈజ్ మై ఫేవరెట్ హీరో Wow. అండి. బేసికలీ నేను సినిమాల మీద నాకు ఇంట్రెస్ట్ కలిగిందే మగధీర మూవీ చూసినప్పటి నుంచి. సో ఈజ్ మై డ్రీమ్ హీరో బేసిక్లీ టు వర్క్ విత్. దెన్ ఐ రియలీ లవ్ అడవిశేష్ గారు ఆల్సో. అండ్ మొన్న వచ్చిన సాంగ్స్ ఎలా అనిపించాయి? crazy, I'm dancing every day for Chikri Chikri. So actually we met Bucci garu also. So me and my producer and we all met Bucci garu. Bucci gariki ma teaser chupicham. He loved it. He genuinely loved it. Actually he wanted to be there for one of our events, promotional events ki, but due to peddi shoot jarugutu undi, so he's kind of busy and I'm actually hoping that at least he'll attend our pre-release. సో బుచ్చి సార్ లవ్డ్. బుచ్చి సార్ ఏంటంటే మా టీజర్ అండ్ బంగారీ సాంగ్ చూసారు. చూసిన తర్వాత ఎవ్రీ సింగిల్ మాంటేజ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ మాంటేజ్ ఎలా, హౌ డిడ్ యూ గెట్ దిస్ ఐడియా అని చాలా ఇంప్రెస్ అయ్యారు. సో వీ హ్యావ్ బుచ్చి సార్స్ బ్లెస్సింగ్స్ షూర్. అండ్ ఐఎమ్ సూపర్. బ్లెస్సింగ్స్ ఉన్నాయంటే మీ చరణ్ గారి బ్లెస్సింగ్స్ ఉన్నట్టు లెక్కే బై డిఫాల్ట్. యా, ఐ థింక్ ఐల్ గో అన్కాన్షియస్ ఇఫ్ ఐ సీ చరణ్ గారు. సో చరణ్ గారు ఇస్ మై డ్రీమ్ హీరో. ఐ లవ్ అడవిశేష్ గారు. అంటున్నారు కాబట్టి ఒకవేళ ఏదైనా అవకాశం వస్తే ఎలాంటి క్యారెక్టర్ రావాలి? ఐఎమ్ మేనిఫెస్టింగ్ ఇట్. ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ చరణ్ గారు సమ్ డే. ఇట్స్ మై ఎలాంటి క్యారెక్టర్ చేయాలి? సార్ నేనైతే చరణ్ గారికి హీరోయిన్ గానే చేస్తానండి. ఎలాంటి క్యారెక్టర్? చెల్లి సార్ నేను అస్సలు చెయ్యను. చరణ్ గారికి చెల్లి క్యారెక్టర్ అస్సలు చెయ్యను నేను. సో నేను సినిమాలపై నాకు ఇంట్రెస్ట్ కలిగిందే నాకు మగధీర మూవీ వల్ల. నేను అప్పటి నుంచి చరణ్ గారికి పిచ్చ ఫ్యాన్, నేను డై హార్డ్ ఫ్యాన్ అని చెప్పొచ్చు. సో చరణ్ గారితో చేయడం అనేది ఇట్స్ మై డ్రీమ్. దిస్ ఇస్ జస్ట్ అ బిగినింగ్, బట్ ఐఎమ్ రియలీ హోపింగ్ అండ్ ప్రేయింగ్ దట్ ఐ సీ మై సెల్ఫ్ వర్కింగ్ విత్ చరణ్ గారు సమ్ డే. యా. సో మార్చ్ 6th వస్తుంది కదా, మీకు కాంపిటేటివ్గా కూడా కొన్ని మూవీస్ వస్తున్నాయి. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏంటి అసలు కాంపిటీషన్? మంచిదే సార్, ఇట్స్ అ గుడ్ కాంపిటీషన్. రేస్లో ఒక్కడిని ఉరికి నేను గెలిచాను అని అనుకునే కంటే 10 మందితో ఉరికితేనే తెలుస్తుంది కదా ఉరకగలుగుతానా లేదా అనేది. సో దిస్ ఇస్ దట్ రేస్కి ప్రిపేర్ అయ్యి ఉన్నాం అందరం. అండ్ ఐ విష్ అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటాను సార్. యా. ఓకే అండి, వెరీ నైస్. మార్చి 6th వస్తున్నటువంటి సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నిజంగా నేను చెప్తున్నాను, చిరంజీవి గారు మీరు మీ ఫ్యాన్ అంటున్నారు కదా, అలాగే చిరంజీవి గారితో కూడా మీరు మంచి చేయాలి. ఏదన్నా ఒకటి ఆల్రెడీ మీరు యానిమల్ చేశారు, నాని గారితో బ్యానర్లో చేశారు, ఇలా మంచి ప్రాజెక్ట్ మీ ఇద్దరు కూడా డ్రీమ్స్ త్వరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మార్చి 6th వస్తున్నటువంటి మ్యాన్షన్ హౌస్ మల్లేష్ సినిమాకు సంబంధించిన విశేషాలు. అండ్ మా సినిమా మార్చ్ 6th వస్తుందండి. ప్లీజ్ మీరు సినిమా చూసి మీరు రివ్యూ ఇవ్వండి, మమ్మల్ని ట్యాగ్ చేయండి. బికాజ్ మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి ఇది పుష్ చేసిందా లేకపోతే డబ్బులు ఇచ్చి చేయించుకున్నారు అని అంటున్నారు. అలా కాకుండా మీకు నచ్చింది మీరు చెప్పండి. దాంట్లో బాగాలేదన్నా కూడా మీరు చెప్పండి, వీల్ టేక్ ఇట్. మాకు ఇంప్రూవ్మెంట్స్కి స్కోప్ దొరుకుతుంది. బట్ ప్లీజ్ వాచ్ ద మూవీస్ ఇన్ థియేటర్స్ ఆన్ March 6th. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ వెరీ సూన్. ఆన్ March 6th అందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి చూడండి. యుల్ లవ్ ఇట్ ఫర్ ష్యూర్. మీరు కూడా మీ ఫ్యామిలీతో చూడాలి. 100%. They are also excited.